Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి, మా క్యాస్ట్ అండ్ క్రూకి, మీడియాకి అందరికీ నమస్కారం అండి. 6 years మెజారిటీ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూతో 6 సంవత్సరాలు 3 సినిమాలు అండి. ఇది గ్రాటిట్యూడ్. వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎప్పుడైనా ఎవరైతే మనకి ఫస్ట్ మూవీ చేయడానికి మనకి సహకరించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తా. సపోజ్ బిజీగా ఉండో ఏదో ఉంటే దెన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. కాకపోతే ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ అలానే ఉందండి. ఇంక్లూడింగ్ మన ఇప్పుడు యాంకర్ కూడా మల్లేశం అప్పుడు చేశారు. సో నాకు యూవీ వాళ్ళు కొన్ని పేర్లు చెప్పినప్పుడు అరే నాకు మంజుష గారు అప్పుడు చాలా హెల్ప్ చేశారు, సో ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి అని. సో ద గ్రాటిట్యూడ్ ఈజ్ ద కీ థింగ్ అండి. ఆ ఫస్ట్ సినిమా చేసిన క్యాస్ట్ అండ్ క్రూయే ఇప్పుడు మళ్ళీ సెకండ్ సినిమాకి, ఇప్పుడు థర్డ్ సినిమాకి. సో యాక్టర్స్ని ఎలా అయినా తెర మీద చూస్తారు కాబట్టి సో కొంచెం ప్రోటోకాల్ నేను ఎప్పుడైనా రిక్వెస్ట్ వేరేలా చేస్తా. ఫస్ట్ టెక్నికల్ టీమ్ని హెల్ప్ చేసి ఎవరి వల్ల అసలు ఈ సినిమా జరిగిందో వాళ్ళని ఫస్ట్ రిక్వెస్ట్ చేసి జస్ట్ క్విక్ ఇంట్రడక్షన్ అండి. భరద్వాజ్ సార్ ఈ స్టోరీ ఐడియా ఇచ్చినందుకు. భరద్వాజ్ గారు రండి, వేదికపైకి కావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. రీసెంట్గానే 35 సినిమా ద్వారా కూడా ఆయన వర్క్ని మనం చూసాము. సో ప్లీజ్ వెల్కమ్. అనిల్ మూవీ ఎడిటర్, 8 AM కూడా ఎడిటర్. పాపం చాలా టార్చర్ చేస్తుంటా, తప్పదండి ఎడిటర్ని చేయడం. ఎవరెవరిని టార్చర్ చేస్తారు సార్? నేను మీరే టార్చర్. నెక్స్ట్ శ్రీపాల్, మై కాస్ట్యూమ్ డిజైనర్. సాయి తేజ, ఆన్లైన్ ఎడిటర్. సో మనకి ఆఫ్లైన్ ఎడిటర్ ఎంత ఇంపార్టెంటో సాయి అంత ఇంపార్టెంట్ అండి మూవీకి. డైరెక్షన్ టీమ్ ఇంకొకసారి ఇవన్నీ కాగానే మొత్తం నిలబడేదే బాలు. ఇక్కడ లేడు బట్ హీఈస్ ద మోస్ట్ క్రూషియల్ పర్సన్. మలేషియంకి సినిమాటోగ్రఫర్. నేను రిక్వెస్ట్ చేసి 2 జాబ్లు నాకు కష్టమవుతాయని అసోసియేట్ డైరెక్టర్గా 8 AM మెట్రోకి ఇంక ఈ మూవీకి బాలు రాలేకపోయాడు. బట్ బాలు ఈజ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్స్. అండ్ దెన్ శ్రీకర్, ఇంకిద్దరు ఇక్కడ లేరండి, అల్తాఫ్, సదా అండ్ వివేక్. బట్ శ్రీకర్ అండ్ బాలు ఆర్ ద కీ పీపుల్. నెక్స్ట్ కిరణ్ ప్రొడక్షన్ మొత్తం హ్యాండిల్ చేస్తాడు, మై ఫ్రెండ్ అండ్ ఎవ్రీవన్. సో దీంట్లో కొన్ని నేను అందరివి వాళ్ళ కీ రోల్స్ చెప్పాను, బట్ ఎవ్రీవన్ డస్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ఇంక్లూడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కొరియోగ్రాఫర్ సార్ రాలేదు, బట్ మార్క్ ఆల్సో హెల్ప్స్ విత్ రైటింగ్ సమ్ ఆఫ్ ద చిన్న ఇవి బాగుంటుందేమో ఈ మాంటాజ్ కానీ. సో ఈ థ్యాంక్ యూ సో మహి నాకు ప్రొడక్షన్కి ముందు స్క్రిప్ట్కి ఆఫీస్ స్పేస్కి అన్నిటికీ హెల్ప్ చేసిన మహి కూడా. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెప్పాల్సింది మహేష్ సార్ అండి. మల్టిపుల్ రోల్స్. ఫస్ట్ మలేషియం అప్పటి నుంచి బోత్ యాక్టింగ్ కోచ్, కాస్టింగ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా ఇప్పుడు దీంట్లో 3 roles. సో 50% సార్ క్యాస్ట్ చేసిన మిగిలిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు 50% తీసుకొస్తారండి. బట్ అది కూడా మళ్ళీ సార్ క్రెడిట్, ఎందుకంటే సార్ ఒకసారి వీడియో చూసేసి అంటే నాకు కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ప్లస్ షూట్లో ఉన్నప్పుడు హీ హెల్ప్స్ అగైన్ విత్ ఇంకా ఇట్లా సజెషన్స్కి కానీ. అదే షూట్లో కూడా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు సార్ కోర్ట్ ఫిల్మ్లో ఆ అమ్మాయి కోచ్గా ఉండేవారు. సో ఫస్ట్ షెడ్యూల్ దొరకలేదు నాకు సార్. సో దట్స్ హౌ హీ హెల్ప్స్. బిహైండ్ ద సీన్స్ ఉంటారు సార్, బట్ దీస్ ఆర్ ద మేజర్ కాంట్రిబ్యూషన్. ఈ సినిమా గురించి ఆల్రెడీ తెలుసు, కొన్ని తెలియనివి కొన్ని చెప్దామండి. నేను మొదటిగా చెప్పాల్సింది అందరి గురించి చెప్పారు కానీ రాచకొండ గారి గురించి చెప్పాలన్నమాట. ఎందుకు అంటే ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ది పర్సన్ అనొచ్చు మనం. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్లో ఈ గొడవలు అవుతుంటే ఆ పాకిస్తాన్లో ఉండే వాళ్ళ అందరూ కూడా ఒక మనస్తత్వంతో ఆలోచిస్తారు. ఇక్కడ ఇండియాలో ఉండే మనం ఇంకొక మనస్తత్వంతో ఆలోచిస్తాం. అంతెందుకు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఒకలా ఆలోచిస్తారు,
ఇక్కడ మనం ఉండే సౌత్ ఇండియన్స్ ఒకలా ఆలోచిస్తాం. దీన్ని మనం గుంపు మనస్తత్వం అంటాం. మనం అంటే ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు ఒకేలాగా ఆలోచించడాన్ని. అదే ఇప్పుడు మనం సినిమాకి వచ్చేసరికి సినిమా ఈ టెంప్లెట్లో ఉంటే నడుస్తుంది, ఇలాంటి సినిమాలే చూస్తారు జనాలు, ఇలాగే తీయాలి అని సినిమా ఫీల్డ్లో కూడా ఒక గుంపు మనస్తత్వంతో సినిమాలు తీస్తాం. ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పని కాదు, మనస్తత్వం గురించి చెప్తున్నాం. ఆ గుంపు మనస్తత్వం నుంచి వేరుగా వెళ్ళి తను ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడు అన్నమాట. విచిత్రం ఏంటంటే తను సినిమాలు చేస్తాడు అంటే మన రెగ్యులర్ ఒక సినిమాలో డైలాగ్ ఉంది, వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు రిపీట్ అని ఉంటుంది కదా. అలాగే తను యూఎస్ నుంచి వస్తాడు ఇక్కడికి, సినిమాలు చేస్తాడు. సినిమాలు చేసేటప్పుడు అంటే తను ఏదో డబ్బులు చాలా ఉండి సినిమాలు అలా చేసే పర్సన్ కాదండి. సినిమాలు చేసినప్పుడు అప్పులు అయితే మళ్ళీ యూఎస్కి వెళ్ళి అక్కడ మామూలుగా రాత్రి పగలు బాగా కష్టపడి సంపాదించి ఆ లాస్ట్ అప్పు తీర్చే రోజు మార్నింగ్ అప్పు తీర్చాడంటే మళ్ళీ సాయంత్రం తన మెదడులోకి ఇంకొక ఆలోచన వస్తుంది, మళ్ళీ వస్తాడు, సినిమా తీస్తాడు, అప్పులు అవుతుంది, యూఎస్కి వెళ్తాడు, మళ్ళీ పని చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, రిపీట్. సో నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి పర్సన్స్కి మనం అవకాశం, అంటే సినిమాలు చేయకపోతే అంటే జనరల్ డిస్కషన్లు కూడా సినిమాలు ఇలా ఉంటే బాగుంటుంది అంటే మన టీంలో కూడా డిస్కషన్ చేస్తుంటారు కదా, 18 years నుంచి ఒక 30 years వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, అలాంటి సినిమాలే చేయాలి అని. అంటే అందరూ తీస్తుంటారు కానీ ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు చేయకపోతే మర్చిపోతాం మనం, సినిమా అంటే అదే టెంప్లెట్ ఏమో అని గుర్తుంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం రెగ్యులర్గా అంటుంటాం కదా, ప్రొడ్యూసర్ని బతికించుకోవాలని చెప్పేసి, ఆ రొటీన్ డైలాగ్ అనమాట. ఈ సినిమా ఏదో రకంగా హిట్ చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే అయ్యేదేం లేదు. ఈ సినిమా హిట్ అయితే ఇమీడియట్గా ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా హిట్ చేయకపోతే మళ్ళీ యూఎస్ వెళ్తాడు, కష్టపడతాడు, అప్పు అన్ని తీరుస్తాడు, మళ్ళీ వచ్చి సినిమా చేస్తాడు, లేట్ అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది అనమాట. మార్నింగ్ టు ఎవ్రీబడి, నా పేరు తేజ అండి. మీడియాలో అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్ లిరిక్స్ రాసినందుకు మా మూవీలో. అండ్ ప్రియదర్శి బ్రో ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ కన్నా ఈ స్పీచెస్ ఇస్ హార్డర్ పార్ట్ అనిపిస్తుందండి వెళ్ళే కొద్దికి. ఈ మధ్య స్టార్ట్ చేశాను, స్లోలీ ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ ఏసింగ్ ఇట్. మూవీ గురించి వస్తే అండి, యూజువల్గా నేను అబ్జర్వ్ చేస్తున్న వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ కరెన్సీ అండ్ ఫేమ్. నాకు ఒక 27 years ఉంటాయండి. 10 years అప్పటి నుంచి ఎంతో కొంత మైండ్ డెవలప్ అయ్యి చూస్తూ ఉంటాం కదా. సో ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. దీస్ బోత్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు పుట్ సమ్వేర్. అంటే మిమ్మల్ని ఎక్కడైనా పెట్టాలంటే సొసైటీలో దీస్ బోత్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజ్ సార్ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్. నాకు మంచి సినిమా తీయాలమ్మా, డబ్బు వస్తుందా రాదా పక్కన పెట్టేద్దాం, ఆఫ్ కోర్స్ ఆడితే వెరీ గుడ్, ఆడకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ పీపుల్ హ్యావ్ లాస్ట్, దే హెవెంట్ సీన్ అ వెరీ గుడ్ ఫిలిం అని ఎప్పుడు అంటూ ఉంటారు. ఈ మూవీ లాస్ట్ టైం చెప్పినట్టు అండి, చాలా స్క్రిప్ట్స్ తర్వాత ఫస్ట్ అసలు ఎవరు నమ్మలేదండి నేను యాక్టింగ్ చేయగలను, నాకే అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, బట్ పుల్డ్ ఇట్ ఆఫ్ సమ్ హౌ. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ట్రయల్స్ తర్వాత కొన్ని స్క్రిప్ట్స్ యావరేజ్గా ఉన్నాయి, ఓకే వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ అనిపించింది. కానీ ఈ స్క్రిప్ట్ విన్నాకండి నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది ఏంటంటే, నేను జీవిస్తున్న లైఫ్ ఈ క్యారెక్టర్ ఈజ్ కంప్లీట్లీ దర్ ఇస్ అ నార్త్ అండ్ సౌత్ పోల్ డిఫరెన్స్. సో చాలా ఎక్సైట్ చేసిందండి. యూజువల్గా డెబ్యూ ఫిలిం అంటే కొంచెం ఫైట్స్, డ్యాన్స్, మంచి ఐటమ్ సాంగ్ యూజువల్గా అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ హౌ ద ట్రెండ్ హ్యాస్ బీన్ గోయింగ్ సిన్స్ ద పాస్ట్ ఐ థింక్ 1.5 decade. కానీ ఈ స్క్రిప్ట్ విన్నాకండి ఇట్ హాస్ ఎక్సైటెడ్ మీ సో మచ్. అరే మనం వచ్చిన పర్పస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీకి వచ్చిన పర్పస్ ఏంటంటే యాక్ట్ చేద్దాం, హీరో అవుతామా, సరే పక్కన వేరే రోల్ చేస్తామా పక్కన పెడితే దట్ వాజ్ ద కోర్ పాయింట్ అండి. అండ్ నాకు నేర్చుకోవటానికి
this kind of a character I think has unlocked some అంటే నాలో ఈ కోణం కూడా ఉంటుందా అనే పర్స్పెక్టివ్ నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఈ మూవీ చేశాక ఐ థాట్ అరే ఓకే ఇలా ఉంటుందా లైఫ్. తప్పు అనేది అందరం చేస్తాం కదండి, ఎవరు చేయలేదు తప్పు. 10 ఏళ్ళ నుంచి లేకపోతే 2 ఏళ్ళ నుంచి పుట్టిన అబ్బాయి నుంచి 60 ఏళ్ళ వరకు వచ్చే ముసలాయన కూడా తప్పు చేస్తాడండి. తప్పు అనేది అందరం చేస్తాం లైఫ్లో. నా పర్స్పెక్టివ్ ఎలా ఉండేదంటే అంటే ఏమన్నా ఎవరైనా తప్పు చేశారు, ఎందుకురా వీడు ఇలా చేస్తున్నాడు, అసలు వీడిని అసలు అంటే యూజువల్ మన వాడుక భాష కొట్టాలా లేకపోతే వీడికి అసలు సెన్స్ లేదురా అనుకుంటాం. బట్ ఈ మూవీ చేశాకండి దేర్ ఇస్ అ న్యూ పర్స్పెక్టివ్ దట్ హ్యాస్ అన్లాక్డ్ ఇన్ మీ. వన్ ఇస్ పేషెన్స్ అండ్ వన్ ఇస్ ఇంకొక విధంగా కూడా చూడ, అరే వాడు ఎందుకు చేసి ఉంటాడు తప్పు, కావాలని ఎవరైనా చేయం కదండి తప్పు, కావాలి చేసాలి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ యూజువల్గా తప్పు అనేది ఇట్ హ్యాపెన్స్ బై మిస్టేక్ అంటాం. సో ఇది చేశాకండి దట్ న్యూ పర్స్పెక్టివ్. అంటే ఇన్నేళ్ళు ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నాను. ఈ మూవీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఈ మూవీ జర్నీతో ఐ స్టార్టెడ్ సీయింగ్ అన్ అదర్ సైడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. ద రెస్ట్ ఐ థింక్ విల్ స్పీక్ ఇన్ ద ప్రీ రిలీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి, అందరు ఆడియన్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హవ్ బీన్ హియర్. మీ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రబోస్ సార్ అండ్ ప్రియదర్శి గారు. నా డెబ్యూ ఫిలిమే చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడం ఇస్ సంథింగ్ అబౌవ్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క సాంగ్ యాక్చువల్గా మీరు ఇప్పుడు వింటే చంద్రబోస్ గారు రాసింది, ఇట్ ఈస్ షోయింగ్ అవర్ జర్నీ. నేను మళ్ళీ వింటున్న కొద్దీ అరే సాంగ్లోనే మా జర్నీ తెలిసిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బ్యూటిఫుల్గా లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియదర్శి గారు, ఐ సీన్ యువర్ జర్నీ ఫ్రమ్ జాతిరత్నాలు ఇప్పుడు కోర్ట్ దాకా, సారంగపాణి జాతకం దాకా. ఆడిషన్ వీడియోస్ నేను జనరల్గా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. అలాగనే ప్రియదర్శి గారు అంత తెలియనప్పుడు ఐ సీన్ అండ్ ఆడిషన్ క్లిప్ ఆఫ్ యువర్స్. డిఫరెంట్ ఎమోషన్స్ ఎమోట్ చేస్తున్నారు దాంట్లో. అక్కడే ఐ గాట్ టు నో దట్ హీల్ బీ సక్సెస్ఫుల్ సమ్ డే అనేసి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్. అండ్ అమ్మమ్మ ఇక్కడందరూ వచ్చి వీళ్ళు కూడా వచ్చారు. అమ్మమ్మకి ఎంత కాళ్ళనొప్పి ఉన్నా కూడా వాట్ ఎవర్ ద ఈవెంట్ ఇస్, నాదైతే కాళ్ళనొప్పి పక్కన పెట్టేసి షీజ్ లైక్ ఓకే వచ్చేస్తాను అనేసి. థ్యాంక్ యూ అమ్మమ్మ ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, రాజ్ సార్, ఐ థింక్ థ్యాంక్ యూ వుడ్ ఫాల్ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. ఫస్ట్ ఫిలిమే ఒక డెబ్యూ ఆర్టిస్ట్కి, యాక్ట్రెస్కి ఫుల్ లెంత్ రోల్ దొరకడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. అండ్ సార్ హ్యాస్ బీన్ లైక్ అ మెంటర్. ఇప్పటికి కూడా సార్కి ఏమైనా అబౌట్ ఎనీ సజెషన్స్ నేను టెక్స్ట్ చేస్తూ ఉంటే, హౌ మచ్ ఎవర్ బిజీ హీ ఈస్, హీ రిప్లైస్ మీ విత్ ఇన్ సెకండ్స్లో అసలు. అండ్ ఒక యాక్ట్రెస్కి సేఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ సార్ మేడ్ ష్యూర్ షూట్స్లో, సెట్స్లో ఎవరు కూడా దే డిడ్ నాట్ కమ్ టు మీ అండ్ డిస్టర్బ్ మీ. ఐ వాజ్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ యాక్టింగ్. I think this is something which everyone have to implement in the direction. దీనివల్ల నాకు ఎక్కడ కూడా ఫోకస్ పోకుండా if you see the film you'll understand why that నేను అంత ఫోకస్డ్గా అంత మంచిగా నా క్యారెక్టర్ని పోర్ట్రే చేయగలిగాను అనేసి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఐ నో యాక్టింగ్, ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ టెన్షన్స్ ఆర్ వరీస్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు ద ఫిలిం, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, 90s లవ్ స్టోరీ. ఈ ప్యూరిటీ మిస్ అవుతున్నాం ఇవాళ రేపు జనరేషన్లో. ద ట్రెండ్ హ్యాస్ చేంజ్. ఇలాంటి ఫిల్మ్స్, ఒక ప్యూర్ మంచి లవ్ స్టోరీస్ ఇవాళ రేపు అసలు కనిపించట్లేదు. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరూ, ఈ జనరేషన్ వాళ్ళకి స్పెషల్గా ఈ సినిమా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలిసి తెలియక చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఆ మిస్టేక్ చాలా పెద్దగా అయ్యి ఎలా వాళ్ళ లైఫ్ని బలి తీస్తుంది అనేసి ఈ ఫిలిం చెప్తుంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే అండి, ఓటీటీకి వెళ్తే ఫస్ట్ థియేటర్కి వెళ్తామంటారని తెలియదు అందరికీ జనరల్గా. సో కానీ ఇంకొకటి ఏంటండి, నాకు థియేటర్కి వెళ్ళాలని కూడా రీజన్ ఏంటంటే, ఒక ఫైన్ టెక్నికల్ టీమ్ అండి ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా అసోసియేట్ బాలు, FTI నుంచి సౌండ్ డిజైనర్ నితిన్, సౌండ్ మిక్స్ చేసిన అజిత్, స్క్రీన్ రైటింగ్ రాసిన వీళ్ళంతా FTI నుంచి వచ్చిన వాళ్ళు. సినిమాగ్రాఫర్ ప్రాగ్ ఫిల్మ్ స్కూల్లో నుంచి, ఇప్పుడు శ్రీపాల్ నిఫ్ట్ నుంచి,
సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్. మళ్ళీ మ్యూజిక్ దగ్గరకు వచ్చేసరికి మార్క్ మ్యూజిక్లో లిరిక్స్ 3 పాటలు చంద్రబోస్ సార్ రాశారు, 2 పాటలు ఇండస్ రాశారు, 1 పాట రెహమాన్ సార్ రాశారు. మంచి సింగర్స్ పాడారు దీంట్లో. కార్తీక్, రమ్య బెహ్రా, చిన్మయ్, కైలాష్ ఖేర్, కపిలన్. సో చిన్న సినిమాలలో ఇది చాలా పెద్ద సినిమా అండి. సో అందుకనే ఇది మిక్స్లో కానీ థియేటర్ కోసం చాలా శ్రద్ధ తీసుకొని చాలా టెక్నికల్గా కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు లొకేషన్స్ సెట్స్లో ఏదో చేసేయచ్చు, బట్ యాక్చువల్ జైలుకి వెళ్ళడము ఈ రీజన్స్ వల్ల ఈ సినిమా థియేటర్కి పర్ఫెక్ట్ సినిమా. సో ప్లీజ్ చూడండి, చూస్తే అట్లీస్ట్ ఓటీటీస్ మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. సో చిన్న సినిమాలు, ఇట్లాంటి సినిమాలు కూడా ఎందుకు ఆడాలంటే అండి, ప్రస్తుతం ఇప్పుడు థియేటర్స్లో సరే స్టార్ మూవీస్ ఆడుతున్నాయి, విఎఫ్ఎక్స్ ఉన్న మూవీస్ ఆడుతున్నాయి అంటే అది సరిపోదండి. ఎందుకంటే ఆ ఈకో సిస్టంలో అవి సర్వైవ్ కావాలంటే థియేటర్స్కి మళ్ళీ ఈ థియేటర్స్ ఈ స్మాల్ ఫిల్మ్స్ అన్నీ వెళ్తేనే ఎంతో అంత ఆక్యుపెన్సీ ఉంటేనే సినిమా థియేటర్స్ ఉంటాయి. లేకపోతే ఫ్యూచర్లో స్టార్ ఫిల్మ్స్ కూడా అయిపోతాయి థియేటర్స్, లేకపోతే ఎక్కడి నుంచి ఆడతాయండి. సో అవి కూడా ఉండాలి. అండ్ దెన్ ఆల్ సచ్ యాక్టర్స్, ఇప్పుడు దర్శి లాంటి బ్రిలియంట్ యాక్టర్స్ ఒక్కొక్క రోల్తో వాళ్ళు ఎలా ఎదిగి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో వెళ్ళారు. సో ఈ యాక్టర్స్ అందరూ కూడా రేపు పొద్దున అలా వెళ్తారు. పెద్ద సినిమాకి అవసరం వచ్చిన టెక్నీషియన్స్ అన్ని కూడా ఇక్కడ అంతా చేసి అక్కడికి వెళ్తారు. సో అదే స్టేట్ గవర్నమెంట్ని కూడా మొన్న అదే రిక్వెస్ట్ చేశాను. సో ఇలాంటి సినిమాలు ఏదైతే డబ్బులు ఇవన్నీ ఆశించకుండా చేస్తామో గవర్నమెంట్ కూడా ఒక ముందుకు వచ్చి దీన్ని ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి సినిమాల్ని అని రిక్వెస్ట్ చేశాను. చూడాలి. ఇంకొకటి మీడియా సపోర్ట్ కూడా ఒక రిక్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ మీడియాలో కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ బిజినెస్, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, దాన్ని బట్టి చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇందులో రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను, మీడియాకి ఇస్తున్నాం కాబట్టి రివ్యూ అంటే దట్స్ నాట్ ద రైట్ వే అండి. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ మన సినిమా అందరికన్నా ముందు కనిపించాలని లేదా ఇది రావాలని. సో దానికి మనం ఇచ్చినంత మాత్రాన మీడియాని పాజిటివ్ రాయడం దట్స్ ఎ వెరీ అన్ఫేర్ థింగ్ టు యాస్క్ ఫర్ ది మీడియా. ఈ మూవీ కూడా వాట్ ఎవర్ ద మీడియా సేస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. కానీ ఒకటేంటంటే నేను మీడియా రివ్యూస్లో అదే నాని గారు కూడా మొన్న ఏదో రాయండి, బట్ ఇది చూడాలా లేదా రాయండి, బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వ్యూ. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ జాన్రాస్ రివ్యూ చేసేవాళ్ళు ఉండాలండి. ఒకే పర్సన్ సమ్టైమ్స్ ఒకరికి వ్యాంపైర్స్ మూవీస్ ఇష్టం లేదనుకుందాం, లేదా ఇంకొకటి ఏదో ఇష్టం ఉండదు, జాంబీస్ ఇష్టం ఉండదు. సో వాళ్ళని ఇప్పుడు వెళ్ళి ఆ మూవీ రివ్యూ చేయమంటే అది కొంచెం కరెక్ట్ కాదండి. బికాస్ దే గో విత్ నాకు ఇది ఇష్టం ఉండదు అని చేయడం. సో ఒకే పర్సన్కి పాసిబుల్ కాదు. సో ఎఫ్టీఐ లాంటి మంచి ఫిల్మ్స్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ చేయాలి, సో దట్ దే అండర్స్టాండ్ హౌ టు అప్రిషియేట్ ఎ ఫిల్మ్. అండ్ ద సెకండ్ పార్ట్ ఇస్ అన్ని జానర్స్ అందరు కవర్ చేయలేరు కాబట్టి మీడియా ఆ గ్రూప్లోనే డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ చేస్తే దే విల్ డూ జస్టిస్ టు ద ఫిల్మ్ వెన్ దే రివ్యూ ఇట్. ఇష్టం లేని ఫిల్మ్ చేస్తే కుదురుతుంది. సో ఇదొక రిక్వెస్ట్ అండి మీడియా దగ్గర నుంచి కూడా. ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఏవైతే మేము కమర్షియల్ పెద్దగా ఆలోచించి చేసిన క్యాల్కులేషన్తో చేసిన సినిమాలు కాదు, ఇలాంటి వాటిని కొంచెం మీరు ప్రోత్సహించాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇప్పుడు మలేషియన్ చేసినప్పుడు ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ ఇంకొక బలగం వస్తుంది అని. సో అట్లాంటి ఇంకా చాలా సినిమాలు వస్తాయి. సో ప్లీజ్ హెల్ప్ అస్ అండి. పాత్రికేయ సోదరిమణులకు అలాగే స్నేహితులు చాలా మంది ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ నేను మల్లేశం సమయం నుంచి వర్క్ చేస్తున్న ఎంతో మంది వెంకటన్న, మహి అన్న, లక్ష్మణ్ సార్ అందరిని చూస్తుంటే నాకు చాలా ఇదే స్టేజ్ మీద 5 ఏళ్ల క్రితం మేము మల్లేశం ప్రీ రిలీజ్ చేసాం. అప్పుడు కూడా రాజు గారు పడుతున్న కష్టం, మళ్ళీ అలాంటి కష్టం, మళ్ళీ అవే కళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇది అవుతుందా కాదా, మళ్ళీ అదే ప్రోటోకాల్, అందరి టెక్నీషియన్స్ ని ముందు పిలిచి తర్వాత యాక్టర్లు పిలిచి. సో ఇట్ ఆల్సో ఫీల్స్ లైక్ కమింగ్ బ్యాక్ హోమ్. సో థ్యాంక్ యూ రాజు గారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. నేను కూడా ఇక్కడికి రావడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే కృతజ్ఞత. ఎందుకు అంటే నా జీవితంలో, నా కెరియర్ లో ఒక కొత్త ఊపిరినిచ్చి నాకు కొత్త మార్గదర్శకం చేసిన సోదర సమానుడు రాజు గారు. అండ్ నిజంగా నేను కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ వేదికగా, అంటే ఎన్నో వేదికల మీద ఎన్నో సార్లు, ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాల్లో బలగం గురించి మాట్లాడినా, లేకపోతే మొన్న వచ్చిన కోర్టు కానీ సారంగపాణి గురించి మాట్లాడినా, ప్రతి ఒక్కరూ మళ్ళీ తిరిగి మాట్లాడే సినిమా మల్లేశం సినిమా. అది నాకు మీరు ఇచ్చినందుకు మళ్ళీ ఈ వేదికగా
మీకు మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు రాజ్ గారు. ఎప్పుడు రాజరాజన్ పిలుస్తున్నా, ఎప్పుడు ఇట్లా రాజు గారు అంటే నాకు కూడా. సో ఇట్ ఈస్ గ్రేట్ టు నో. అండ్ మళ్ళీ ఈ స్క్రిప్ట్ నాకు ముందు నన్ను అడిగారు చేయమని. నేను కొన్ని కారణాల వల్ల వేరే ప్రాజెక్ట్స్ వల్ల చేయడం కాస్త ఆలస్యమైంది. అయినా నాకు తెలుసు ఎక్కడో మైండ్ లో ఎక్కడో ఒక రాజ్ గారి దగ్గర ఒక అన్స్టాపబుల్ బగ్ ఉంటది అనమాట. నన్ను ఎవరు ఆపేది, నేనేం చేయలేనా, ఇట్లాంటి ఒక అంటే ఇప్పుడు వదిలేస్తే ట్రంప్ మీద కూడా పోయి నిజంగా ప్రశ్నిస్తాడు ఆయన కూడా, నువ్వు 100% టారిఫ్ ఎట్లేస్తావు మా మీద అని. సో అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకొని చట్టం అనేది అందరికీ సమానమేనా అని ప్రశ్నించడం అన్నప్పుడు నాకు కాస్త ఎక్కువ సర్ప్రైజ్ అవ్వలేదు, కానీ చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడికి నేను రావడానికి, ఇక్కడ నించొని మాట్లాడడానికి ముఖ్యమైన ఇంకో కారణం, ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాను. నేను అన్నగా భావించే రాజు గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ తోటి, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని తీసుకొచ్చి హిస్టరీలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలాంటి సమాధానాలు, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడగడం చాలా చాలా ఇంపార్టెంట్ అని భావించి ఇలాంటి సినిమాలు చేయడం నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నాను. అండ్ తెలుగు సినిమా కూడా చాలా చాలా లక్కీ దట్ వీ హ్యావ్ అ డైరెక్టర్ లైక్ రాజు గారు, వీ హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ రాజు గారు. ఆయన నేను ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తుంటా, ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అవుతారేమో కానీ డైరెక్టర్ గా, ఒక రచయితగా, ఒక మంచి మనిషిగా మనందరికంటే ముందు ఎంతో ముందుండి ఎంతో గొప్పవారు రాజు గారు. ఆ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దిస్ గోస్ బై సేయింగ్ వితౌట్ ఎనీ రీజనబుల్ డౌట్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఫిల్మ్స్ లైక్ దాట్. అండ్ ఆల్సో ఎక్కడ ఒక కాస్త ఈర్ష ఉంది, ఇందాక ట్రైలర్స్ ఉంటే అబ్బా అప్పుడు డేట్లు కుదురుంటే చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఏంది అని అనిపించింది. సో I know the potential what you can bring to the stage and to the stories. And ఒక్కోసారి అంటే దాశరథి గారు రాసిన పోయమ్స్ లాగే ఉంటుంది ఆయన లైఫ్ కానీ, ఆయన లైఫ్ స్టైల్ కానీ, ప్రశ్నించే విధానం కానీ, లేకపోతే ఎంతో అంటే ఇట్లాంటి కథలు చెప్పే ముందు వారు ఆ కథని పూర్తిగా వింటారు. అంటే ఇట్లాంటి ఎన్నో కథలు వింటారు, అర్థం చేసుకుంటారు. అవి ఎక్కడున్నా సరే అవి నెగ్లెక్టెడ్ గా ఫీల్ అయితే వాటిని బయటికి తీసుకొచ్చి మన ముందు పెడతారు. చాలాసార్లు చాలా అన్కంఫర్టబుల్ గా ప్రశ్నలు అడుగుతుంటారు. అండ్ ఆ విషయం మేబీ ఆ డిస్కషన్ అక్కడికి ఆగిపోద్దాము, కానీ ఆ ప్రశ్న మనలో బయలుదేరుతుంది. అలాంటి సినిమానే 23 కాబోతుంది. సో దయచేసి మీరందరూ మే 16 చూడండి. అండ్ ఎందుకంటే కేవలం ఇది రాజుగారు చేసినందుకు కాదు, కానీ తెలుగు భాషకి, తెలుగు పాటకి, తెలుగు సినిమాకి ఒక కొత్త గౌరవాన్ని, ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని తీసుకొచ్చిన చంద్రబోస్ లాంటి గొప్ప రచయిత ఇవాళ ఇట్లాంటి వేదిక మీద ఉండడం, వారికి నేను జస్ట్ ఇట్లా 1 hand distance లో నించోవడం నిజంగా నాకు చాలా గొప్ప విషయం. అండ్ ఇలాంటి గొప్ప కవి, ఇలాంటి గొప్ప రచయిత మనకి ఇట్లాంటి సినిమాకి పనిచేయడం కూడా ఇది చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. అప్పుడు మల్లేశం చేసినందుకు మీరు జస్ట్ ATM మెట్రో చేయలేకపోయారు, బట్ ఇట్స్ ఓకే, మీ సరిసమానులు గుల్జర్ గా అక్కడ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్ ఇవాళ ఇక్కడ ఉండడం. సో క్విక్లీ all my appreciation to the cast and crew. Teja, Tanmay, Teja, I think ఆ సాగర్ నీలో ఇంకా కనిపిస్తున్నాడు నీ కళ్ళల్లో, నీ స్పీచ్ లో. ఇంకా రైట్ ఆ రాంగ్ డిసిషన్ తీసుకోలేని, ఇట్స్ అ వెరీ 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 కన్ఫ్యూజింగ్ బట్ అ వెరీ బ్యూటిఫుల్ స్పేస్. కంగ్రాచులేషన్స్. అలాగే మహేష్ గారు, కంగ్రాచులేషన్ సార్, మీరు కోచ్ నుంచి ఇప్పుడు యాక్టర్ అయ్యారు. సో మీకు ఇప్పుడు 360-degree ఎక్స్పీరియన్స్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ తన్మయ్ ఆన్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మై బ్రదర్ పవన్ రమేష్ ఎక్కడో ఇట్లా కరెక్ట్ గా 7-8 ఏళ్ల క్రితం ఐ థింక్ ఏదో ఇట్లా ఊర్లు పడి విత్తనాలు అయ్యి అమ్ముకుంటే వీడియోలు చేసి అక్కడి నుంచి ఇవాళ టు ఫ్రమ్ ద సాయిల్, ఫ్రమ్ ద మ్యాన్ ఫ్రమ్ ద సాయిల్, ద యాక్టర్ ఫ్రమ్ ద సాయిల్ లాగా. అలాగే భరత్ శ్రీనివాస్ వ్యాస్, అఫ్ కోర్స్ మై ఫేవరెట్ భాషా గారు రంగస్థల నటుడుగా, అలాగే ఇవాళ సినిమాకి వారు ఇట్లా ట్రాన్సెండ్ చేస్తుంటే థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్ సర్వీస్ టు సినిమా ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ నమస్కారం. అందరూ చాలా చక్కగా మాట్లాడారు. రాజు గారు, ప్రియదర్శన్ గారు అందరూ కూడా, అంటే అందరూ మనసు లోతుల నుంచి మాట్లాడినట్టుగా అనిపించింది. ఎవరు కూడా ముందు అనుకోరు కాదు, అప్పటికప్పుడు వాళ్ళ మనసులో ఏమనిపించిందో అది చాలా చక్కగా చెప్పారు. అంటే గట్టిగా మాట్లాడితే గాలిలో మనకు కనబడని సూక్ష్మ క్రిములు కూడా గాయమవుతాయేమో అని చెప్పేసి అంత నెమ్మదిగా, అంత సున్నితంగా మాట్లాడతారు రాజు గారు. ఒక వ్యక్తిగా ఆయన హృదయం వెన్న, కానీ దర్శకుడిగా ఆయన హృదయం వజ్రం.
ఒక దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పంతో సినిమాలు చేస్తారు. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే నిజాయితీ అనేది పైనుండి కిందికి ప్రవహిస్తుంది జలపాతం లాగా. నిజాయితీ అని 100 పాళ్ళు నిలువెత్తు నిజాయితీ ఆయన రాజు గారు. ఆ నిజాయితీ, ఆ నిజం అంతా కూడా కళాకారుల్లోనూ, నటీనటుల్లోనూ, సాంకేతిక నిపుణుల్లోనూ కూడా ప్రవహించి అందరూ నిజాయితీగా పనిచేశారు ఈ సినిమాకి. నేను సినిమా చూశాను. చూసిన తర్వాత పాటలు రాయడం కోసం వచ్చినప్పుడు 2.5 గంటలు సినిమా చూసిన తర్వాత ఏం పాటలు రాయాలి, ఎలా రాయాలని ఆలోచించకుండా ఈ సినిమాని ఎవరికి చెప్పాలి, ఏ పెద్ద సంస్థలకు చెప్పాలి, ఈ సినిమా బయటికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రజలకు చేరువ చేసే ఆ క్రమంలో నేను ఎలా సహాయపడాలని అదే ఆలోచిస్తున్నాను చాలాసేపు. ఎలాంటి దీన్ని ఎలా బయటికి రాబట్టాలి బయటికి అని చెప్పేసి చాలాసేపు ఆలోచించి తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పాటలు రాశాను. ఈ సినిమాకి పాటలు రాస్తున్నప్పుడు నాకు ఎదురైన ఒక సంఘటన చెప్తాను. ఏంటంటే ఈ సినిమాకి ఒక సందర్భంలో రాబిన్ ఒక ట్యూన్ చేసి అప్పటికే ఆర్కెస్ట్రా చేసి నాకు ట్యూన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఏమన్నానంటే రాజు గారితో 2-3 సార్లు విని, ఇది ఎందుకో నేను అనుకున్న భావాలకు, ఆ సందర్భంలో రావాల్సిన భావాలకు ఈ బాణిలో పొదగదేమో, నేను రాయలేకపోతున్నానేమో, అందువల్ల స్వేచ్ఛగా నేను ఒకటి రాసేస్తాను, రాసిన తర్వాత దానికి బాణి కడతారా అంటే అప్పటికి అది రికార్డ్ అయింది. దాన్నంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్త పాట, కొత్త సాహిత్యం మళ్ళీ బాణి కట్టే అవకాశం కోసం నేను అడిగినప్పుడు వెనకాడకుండా మీరు రాయండి, మేము బాణి చేయిస్తామన్నారు. అబ్బాయి జైల్లో పడతాడు, అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది, అమ్మాయి పొట్టతో ఉంటది, ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ తనొక జైల్లో ఉంటాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక జైలు. అక్కడ ఊచలున్న జైలు, ఇక్కడ ఊచలు లేని జైలు. సో ఈ సందర్భంలో నేను రాశాను, నీదొక చెరసాల, నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు, నాది బ్రతుకే లేని స్వేచ్ఛ, ఇరువురి చెరలు తొలగేదెల, ఇరువురి చెరలు వీడేదెల, నీదొక చెరసాల, నాదొక చెరసాల, రాలేవని తెలిసి ఎదురే చూస్తున్నాను, వినలేవని తెలిసి ఏడుస్తూ ఉన్నాను, నీ గురుతులని మోసి బరువెక్కాను నేను, అలసటతో అడుగే వేసి నడిచి గాయాన్నయ్యాను, నీదొక చెరసాల, నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు, నాది బ్రతుకే లేని స్వేచ్ఛ అని స్వేచ్ఛగా స్వచ్ఛంగా రాస్తే దానికి బాణి కట్టి మళ్ళీ కొత్త పాట రికార్డ్ చేశారు. అంటే అక్షరానికి, సాహిత్యానికి, సృజనకి వాళ్ళు ఎంత అగ్రస్థానం, ఎంత పెద్ద పీట గీసే దర్శకుడు. కాబట్టి ఇలాంటి మంచి పాటలు రాయగలిగే అవకాశం నాకు లభించింది. కాబట్టి మనస్ఫూర్తిగా రాజుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో అందరిది కూడా ఎంత నిజాయితీ ఉంటుంది, నటనలో ఎంత సహజత్వం ఉంటుంది, ఎంత స్వభావ సిద్ధత ఉంటుందంటే అసలు నటించారా నేను నమ్మలేకపోయాను వీళ్ళందరూ నటన చూసి. మామూలుగా సినిమాల్లో మనం కింద క్రెడిట్స్ లో సాంకేతిక నిపుణులను వేస్తాం కదా, ఈ సినిమాకి సాంకేతిక నిపుణులతో పాటు నటనా నిపుణులను వేయాలేమో వీళ్ళకు, అంత బాగా నటించారు. అసలు తేజ, తన్మయి అసలు ఏంటి వాళ్ళు అసలు నిజమైన జీవితంలో నుంచి మనం చూస్తున్నామా, దొంగచాటికి వాళ్ళు ఇలా చూస్తున్నామా, వాళ్ళ జీవితం ఒక పక్కన నడుస్తా ఉంటే మనం పక్క నుంచి గమనిస్తున్నామన్న అంత సహజంగా, అంత తర్వాత తన వాచకం ఎంత బాగుందంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అసలు లాయర్ అంటే లాయర్ లానే మాట్లాడారు. తర్వాత చూస్తే ఆయన తర్వాత అందరినీ కాస్టింగ్ చేసే డైరెక్టర్ అంట. అది నేను ఆశ్చర్యపోయాను. పవన్ బాబు, నువ్వు నా పాటను పొగడేవాడిని, నేను పొగడట్లేదు బాబు, నేను నిజంగానే పొగడుతున్నా. అసలు జైల్లో ఒక మనిషి ఎలా ఉంటాడు, అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎంత గందరగోళానికి, ఎంత అయోమానికి గురయ్యి ఎలా వాళ్ళు ప్రవర్తిస్తారన్న దానికి అలా సాక్షాత్కారం అసలు ఆయన చూస్తుంటే ఎంత బాగా నటించారో. మీరు ఫ్యాక్షన్ లాగా అందరూ కూడా ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించబోతుంది, నటనా పరంగా ఎంత పైమెట్టులు ఉంది సినిమా పరంగా అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ప్రియదర్శన్ గారిని ఒక గొప్ప నటుడిగా ఆయనకు జన్మనిచ్చిన మలేషియన్ సినిమా ఎలాగైతే ఆయనకు జన్మనిచ్చిందో, ఈ సినిమా ద్వారా ఎంతో మంది నటనా నిపుణులకు మరింత జన్మనివ్వాలని, కొత్త జన్మనివ్వాలని, ఆ జన్మ వాళ్ళ జీవితానికి కొత్త బాటలు వేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తూ నాకు 3 పాటలు రాసే అవకాశం ఇచ్చిన రాజు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేలపైన పువ్వులన్నీ అక్షరాలయి, నింగిలోన రంగులన్నీ కాగితాలయి, నీకు నాకు లోకమంత ప్రేమ కవితాయి, ప్రేమలోన ఈ క్షణాలి శాశ్వతాలయి, ఇంకేమీ వద్దంట నువ్వుంటే చాలంట అంటే
బంగారం అక్కర్లేని సింగారం ఏడుందంటే అచ్చంగా చూపిస్తానే నిన్ని. ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం ఏడుందంటే స్వచ్ఛంగా చూపిస్తానే నన్ని. ఇలాంటి మంచి పనులకు మంచి సాహిత్యం రాసే అవకాశం వచ్చింది. మరొకసారి రాజు గారితో ఒక అనుబంధం చెప్తారు. మలేషియన్ కావచ్చు, ఈ సినిమా కావచ్చు, నేను ఒక రెమ్యునరేషన్ చెప్తా. ఆ రెమ్యునరేషన్ నేను అడిగింది తీసుకొచ్చిన తర్వాత నేను పాట రాసిన తర్వాత పాపం ఈ సినిమాకి అంత శక్తి, అంటే ఎంత శక్తి ఒక సినిమాకు ఉంటుంది, ఒక మార్కెట్ కానీ అదంతా చూసి నేను అడిగిన దాంట్లో ఒక 60% తీసుకున్నాను. మిగతా 40% అతను వెనక్కి ఇచ్చాను. ఎందుకంటే చిన్న సినిమా కష్టపడి చేస్తున్నాడు. నేను ఎందుకు ఇప్పుడు ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, వచ్చేసారి ఈ సినిమా ఘన విజయం సాధించి నేను అడిగినంత మీరు ఇవ్వాలి, అది నేను తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా అద్భుతమైన సబబైన కోరిక సార్, నిజంగా థ్యాంక్ యూ. ఇందులో మీరు కొత్తగా ఏం చెప్తారు అన్నది నేను అడుగుతున్నా. కరెక్ట్ సార్. ఇది సోషల్ జస్టిస్ పార్ట్ ఓన్లీ ఒక పార్టే సార్. ఈ ఫిలింలో మేజర్ థీమ్ ఏంటంటే, సరే వీళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు, వీళ్ళనే కాదు సార్, ఇప్పుడు దొంగలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు మెయిన్ ప్రిజన్కి వెళ్తారు. జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? జైల్లో వాళ్ళు ఇప్పుడు కోర్టు ఏమో 2 సంవత్సరాలు ఉండాలంటారు. సో 2 సంవత్సరాలు ఉన్నారు, తర్వాత మారకుండా వెళ్ళిపోతే, ఓ దొంగ లోపలికి మారకుండా వెళ్ళిపోతే వాళ్ళు మీ ఇంట్లోనే దొంగతనం చేస్తారు వాళ్ళు వెళ్ళి. సో ఈ మూవీతో మనం చెప్పాల్సింది ఏంటంటే సార్, క్యాష్ అనేది చాలా చిన్న పార్ట్, మనం చాలా ఎక్కువసేపు డిస్కస్ చేసాం కానీ మూవీలో అంత పెద్ద రెలవెన్స్ లేదండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇస్ ప్రిజనర్ రిఫార్మ్స్ గురించి. సో 2 విధాలుగా మనం ఎస్ ఎ సొసైటీ, ప్రిజన్స్, పొలిటీషియన్స్ అందరం దానికి సైకాలజిస్టులు ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తో ఆ రిఫార్మ్ గురించి వర్క్ చేయాలి ఫర్ 2 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే హ్యూమన్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూగా, ఎంపతి, ఒక హ్యూమనిస్ట్ గా మనం అరే పాపం చేశారు, వాళ్ళ పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఏ పరిస్థితుల్లో చేశారో మనకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఆ కొంచెం సహానుభూతి చూసి వాళ్ళకి రిఫార్మ్ అవుతే బాగుంటుంది అనుకోవడం ఫస్ట్ థింగ్ అండి. సరే లేదనుకుందాం, మన ఓన్ సెల్ఫిష్ రీజన్స్ కోసమైనా ఆ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మారేలాగా మనం రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేయాలి ప్రెసెంట్ లో. రీజన్ ఏంటంటే వాళ్ళు మారకుండా అవుతే వాళ్ళు మళ్ళీ మీ ఇంట్లోనే దొంగతనం చేస్తారు, మీ అమ్మాయిలకే ప్రాబ్లం అవుతుంది, మన వాళ్ళకే అవుతుంది. సో అది మెయిన్ థీమ్ అండి, ప్రిజన్ రిఫార్మ్స్ మూవీలో అన్నిటికన్నా మెయిన్ థీమ్. కానీ మనం ఏం సమర్థించాము ఆ క్రైమ్ ని, 100% తప్పే. కానీ ఆ ఏజ్ లో చేసిన వాళ్ళకి ఏంటంటే మేబీ రిఫార్మ్ తో సెకండ్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ సొసైటీలో ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. నేను స్పెసిఫిక్గా ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా కొంచెం రెబెలియస్ ఉండేవాడిని. నా దురదృష్టం ఉంటే నేను కూడా మేబీ ఆ సైడ్లో కొంచెం వెళ్ళే ఛాన్సెస్ ఉండేవి, ఆ కోపంతో దాంతో దీంతో. మీరు చూస్తే ఆ ఏజ్లోనే కొంతమంది నక్సల్స్కి జాయిన్ అవుతారు, కొంతమంది వేరే అది ఆ టైం అలాంటిదండి. సో అందుకని నేను పర్సనల్గా కొంచెం అటాచ్ అవుతాను ఆ ఏజ్లో చేసే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, తప్పు చేసిన వాళ్ళు ఉంటారో. నాకు కొంచెం అదృష్టంతో అటువైపు వెళ్ళలేదేమో అనేది నాకు అసలు సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి వాళ్ళతో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ ఛాన్స్ అట్లాంటి వాళ్ళకి, అందరికీ కాదండి, ఎవరికైతే 5 థింగ్స్ ఉంటాయండి జైలుకి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ అనేది యాక్సెప్టెన్స్, ఈ తప్పు చేసేమో అని యాక్సెప్ట్ కావడం. కానీ యాక్సెప్ట్ చేస్తేనే మారిపోరండి, లేకపోతే అందరికి కూడా అప్పుడు ఏదో సరే తప్పు అయిపోయింది అంటే మారరు. ఫస్ట్ స్టెప్ అండి యాక్సెప్టెన్స్. తర్వాత గిల్ట్, అయ్యో ఇంకొకరికి మన వల్ల ఇంకొకరికి ఒక హాని జరిగిందని. తర్వాత మారడం, అది మెల్లిగా జరుగుతుందండి. సైకాలజిస్టులు ఇప్పుడు ఒక 12 years 20 years పనిచేసిన వాళ్ళందరితో డిస్కస్ చేసి ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది, వాళ్ళది ఎట్లా మారుస్తారు అనేది మొత్తం రీసెర్చ్ చేసి చేసిన సినిమా అండి. ఈ ఫిలింలో ఏ యాంగిల్లో కూడా క్రిటిసిజం వచ్చే ఛాన్స్ ఉందండి, ఛాన్స్ వస్తుంది కూడా. ఒకరేమో మమ్మల్ని కొంచెం నెగిటివ్గా చూపించారంటారు, ఒకటేమో మాది సరిగ్గా చూపించలేదని అంటారు, ఒకరు సైడ్. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే చాలా ఆనెస్ట్గా తీసేయండి, ఎక్కడ ఒక సైడ్స్ తీసుకోకుండా ఆబ్జెక్టివ్గా రీసెర్చ్ చేసాను. అంతేగాని నా పర్టికులర్ అజెండా అసలు పెట్టలేదండి. అంటే నేను వీళ్ళ సైడ్ తీసుకుంటాను అనకుండా, పబ్లిక్ డొమైన్ కేసెస్ ఏమున్నాయో దాన్ని బట్టి ఎక్కడైనా తెలియకుండా తప్పులు ఏమైనా జరుగుంటాయి, కానీ ఎక్కడ ఒక నిజాయితీతో చేసిన ఫిల్మ్ అండి. కానీ ఎంత నిజాయితీతో చేసినా విమర్శ మాత్రం అన్ని సెక్షన్స్ నుంచి, ఒక పర్టికులర్ సైడ్ నుంచి కాదండి,
ఏ సైడ్లో నుంచి అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ వస్తుందేమో అనేది ఆ రిస్క్ తీసుకున్నానండి. నా అట్లీస్ట్ కాన్షియన్స్ వర్క్ అయితే చాలా ఆనెస్ట్గా చేశాను. సో అట్లీస్ట్ అర్థం చేసుకుంటారు, వేరే ఏ దురుద్దేశం లేదు. ఉన్న వాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హేట్రెడ్ని రెచ్చగొట్టినట్టు కానీ ఏది కానీ అన్ని సెల్ఫ్ సెన్సర్షిప్ పెట్టుకొని అన్ని ఆనెస్ట్గా చేశానండి. హోప్ఫుల్లీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చండి, అది కానీ రిస్క్ తీసుకొని ట్రై చేశాను. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మీరు తీసుకున్న టైం స్పాన్లో చూసుకున్నట్లయితే చాలా ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. అప్పుడు పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇదే థియేటర్ వరకు తీసుకురావాలని ఎందుకు అనిపించింది, అండ్ మెయిన్గా ఈ స్టోరీ మీద మీకు ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది? ఇది భరద్వాజ్ సార్ నా ఫ్రెండ్ ఒక అతను భరద్వాజ్ సార్ని కలిసిన తర్వాత ఇట్లా వీళ్ళిద్దరూ చిలకలూరుపేట, మిగతా అప్పుడు అవన్నీ లేవండి, ఇది జరిగింది ఇదేనా అన్న తర్వాత నేను అవును సార్ నాకు గుర్తుంది, అది నేను కాలేజీలో ఉన్నప్పుడు చేసినప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వాళ్ళని ఉరేస్తే బెటర్ అని అనుకున్నా. ఇక్కడ అంత ఘోరమైన ఇది కదా, 23 మంది చనిపోవడం అని. బట్ చదువుతున్నప్పుడు కేసు చూస్తున్నప్పుడు దాంట్లో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయండి, కానీ ఎన్ని యాంగిల్స్ ఉన్నా కూడా ఎక్కడ సమర్థించట్లేదు. మొత్తం సినిమాలో ఎన్నైనా పరిస్థితులు కావచ్చు, వాళ్ళకి డబ్బులు లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, సొసైటీ వాళ్ళకి అవి చదువు ఇవ్వలేదేమో, మనం కూడా రెస్పాన్సిబులే కావచ్చు, మన ఫండ్స్ ఉన్నాయేమో వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి జరగలేదేమో అవన్నీ. మన సొసైటీకి దాంట్లో పాత్ర ఉండొచ్చండి, కానీ ఎక్కడ కూడా మళ్ళీ మనం సమర్థించట్లేదు. కానీ చాలా హ్యూమన్ స్టోరీ కనిపించింది దాంట్లో. మోస్ట్ ఆఫ్ ద రైటింగ్స్ ఆయనవన్నీ కూడా సెటైరికల్ గా ఉంటాయి. ఆయన చేసేవన్నీ కూడా సొసైటీ మీద ఎక్కువగా ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటాయి. సో ఆయన రైటింగ్ నోట్ తీసుకున్నారు, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని. అండ్ మీరు చెప్పిన దాంట్లో కూడా ట్రైలర్ లో కూడా దేర్ ఆర్ సమ్ పర్సన్స్ డబ్బులు పెట్టి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టలేక తప్పు చేయకుండా శిక్ష అనిపిస్తున్న వాళ్ళు. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ సెటైరిక్ అకార్డింగ్ టు దట్? నేను సటైర్లో చెప్తే ఇంకా బాగుండేదండి, కానీ నేను డైరెక్ట్గా చెప్పేసాను. అంటే సటైర్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి, ప్లస్ అప్పుడప్పుడు కొంచెం క్యాచ్ చేయడం కూడా కష్టం అవుతుంది. నేను డైరెక్ట్ డ్రామా చెప్పేసానండి. కాకపోతే ఒక్క విషయం జస్ట్ కరెక్షన్ ఏంటంటే సార్, వాళ్ళు తప్పు చేశారు 2 కేసులలో, కానీ ఇంటెంట్ ఉందండి, ఇంటెంట్ టు కిల్. సో వీళ్ళని నరుకుతాం అనే ఫస్ట్ క్లారిఫై ఉంది. రెండోసారి కూడా ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేస్తే వీళ్ళతో పాటు ఇంకొక 20-30 మంది చనిపోతారని తెలుసు. సో రెండిట్లో ఇంటెంట్ ఉంది, తెలిసి చేశారు వాళ్ళు, ఇక్కడ తెలియకుండా చేశారు. కానీ ఇది కూడా తప్పే అండి, తప్పు చేయక లోపల ఉండలేదు నేను, తప్పు చేశారు, దానికి అనుభవించాలి కూడా. అవసరం కన్నా ఎక్కువ ఉన్నారు కావచ్చు, అది సైకాలజిస్ట్ వీళ్ళు మారారా లేదా అనేది. బట్ మిగతా రెండిట్లో అయితే ఇంటెంట్ కూడా ఉంది, వాళ్ళు బయటపడ్డారు, అది మెయిన్ ఇదండి. కాకపోతే సటైర్ రూపంలో చెప్తే ఇంకా బాగుండేదేమో, అది కష్టం అండి. సో డైరెక్ట్ గా ఉంది డ్రామా. అండ్ కమింగ్ టు మ్యూజిక్ సార్, అంటే సాంగ్స్ 6 సాంగ్స్ త్రూ అవుట్ స్టోరీతో పాటు ట్రావెల్ అవుతాయా? ఎనీ డిస్టర్బెన్స్ బిట్వీన్ ద స్టోరీ? అసలు 2 hours 15 minutes అండి. సాంగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు, ఎవరు పాడరు. ఆ పరిస్థితులు, ఆ షార్ట్స్ చూపించినప్పుడు అన్ని మాంటేజ్ అండి. మాంటేజ్ జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు మనం ఆ పల్నాడు ఏరియా, గుంటూరు ఏరియా ఆ టైంలలో చాలా మంది లేబర్ అంతా కూడా ఈ పొగాకు కంపెనీలో ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. ఎలా పనిచేసేవాళ్ళు అని వాళ్ళు పనిచేస్తున్న చూపించినప్పుడు జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టాన్జా వస్తుందండి. మ్యూజిక్ లో కొంచెం 3 చరణాలు ఉంటాయి, మన మూవీలో జస్ట్ ఒక చరణం అట్లా చూపించేసి వెళ్ళిపోతామండి. జస్ట్ ఆ కల్చర్ చూపించడానికి అంతవరకే అండి సాంగ్స్ వాడుకోండి. లేదండి, అంటే సినిమా అంత పెద్దది కాదండి, థ్రెటనింగ్ ఇష్యూ పెద్దది, బట్ లేదండి. అదే చెప్పాను కాబట్టి, నేను ఉద్దేశం ఎక్కడ కూడా రెచ్చగొట్టాలని లేదు కాబట్టి. మీరు సినిమా చూసినప్పుడు చూస్తారు, అసలు ఎక్కడ సార్ చూస్తారు కాబట్టి చెప్పగలుగుతారు. ఎక్కడ అసలు ఒక సైడ్ తీసుకున్నట్టు కానీ రెచ్చగొట్టినట్టు కానీ అసలు ఎక్కడ లేదు కదా సార్. మీరు కాస్టింగ్ వైజ్ కూడా మీరు ట్రైనింగ్ ఇప్పించి, ఇప్పుడు మీరు తీసుకున్న మెయిన్ కాస్ట్ కరెక్ట్ గా చెప్పాలంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టోరీ ఉంటుంది, నేరేటివ్ పర్సన్ గా అమ్మాయి ఉంటుంది. సో అంటే మీకు అంత కరేజ్, అంటే అంత బలమైన చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర, అంటే ఒక పీరియడ్ ఆఫ్ లో ముగిసేది కదా, అమ్మాయి టీనేజర్ స్టార్ట్ అయ్యి అమ్మాయి ఎండ్కి వచ్చేసరికల్లా సమ్ అదర్ పర్సన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే క్యారెక్టర్ కదా. అంత కరేజ్ మీకు ఎలా కొత్త ఆర్టిస్టుల మీద ప్లే చేయగలుగుతున్నారు? కొంచెం అయితే మ్యాడ్నెస్ అనుకోవచ్చండి, ఎందుకంటే ఇప్పుడు కూడా భయం వేస్తుంది నాకు. అసలు మీరు అన్నది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రతి ఫిలింలో ఇంత రిస్కులు తీసుకుంటున్నా అసలు ఏంటి అని. అసలు దానికి ఒక క్యాల్కులేషన్ ఏం లేదండి. ఎందుకంటే ఈ అమ్మాయి విషయంలో చూపిస్తే నాకు అసలు ఒక షార్ట్ ఫిలిం, ఒక
ఈ సీన్ లో నేను ఉన్నానని కూడా చూపించలేదు అమ్మాయి. నాకు డాక్యుమెంట్ ఉంది, నేను హీరో సిస్టర్ ఇప్పుడు చేయబోతున్నా, ఇంకొక దాంట్లో ఇంకా అన్ని చేయబోతున్నా ఉన్నాయి, కానీ నాకు ఒక చిన్న క్లిప్ కూడా లేదు. ఒక క్లిప్ ఉన్నాయంటండి, ఆహా ఈ అమ్మాయి కొంచెం చేయగలుగుతుందేమో అని క్లిప్ తోనే మనం చూడొచ్చు. నాకు క్లిప్ కూడా చూడలేదు అమ్మాయిది. ఒకరేమన్నారంటే కోర్ట్ మూవీ దానికి ఆడిషన్కి వెళ్ళింది అమ్మాయి, బాగా చేసిందని వాళ్ళ టీం వాళ్ళు చెప్పారు, కానీ ఇంకొక అమ్మాయిని తీసుకున్నారు బాగా అంతే అండి ఇన్ఫర్మేషన్ మైండ్ లో. సో చూద్దాంలే అని అనుకున్నా, కానీ ఆ అమ్మాయిని మన కాస్టింగ్ డైరెక్టర్ ఒకసారి వెళ్ళి కలుగుంటే ఆమె వచ్చేసింది కలండి. నేను అన్నాను రావద్దు నువ్వు, మేము రైటింగ్ లో బిజీ ఉన్నాం, ఇంకిద్దరు ముగ్గురు కూడా ఉన్నారు, నేను కూడా పెడతాను చూస్తాను అని అన్న కూడా ఆమె వచ్చేసింది. ఆమె వచ్చేసి నాకు రోల్ గా నేను అనుకున్నా ఈ అమ్మాయికి ఇంత రోల్ కావాలి అని ఉంది కాబట్టి మొత్తం స్క్రిప్ట్ చదివేసి ఆ కష్టపడుతుంది అనేది ఆ ఒక్క నమ్మకంతో వెళ్ళానండి. అదృష్టం ఆ నమ్మకం నిలబెట్టింది అమ్మాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2006 లో జాయిన్ అయిన జర్నీ, ఒక డైరెక్టర్ దగ్గర చూసుకొని నేర్చుకొని మళ్ళీ నాకు చేయడానికి 2019 బట్టి తొందర ఏముందండి. దెర్ ఇస్ సో మచ్ టైమ్ టు లెర్న్. ఒక 4-5 సినిమాలు నేర్చుకొని చేయాలి. కానీ మీరు అన్న పాయింట్, మలయాళం ఫిలిమ్స్ కాంటెంట్ బేస్డ్ లో బాగున్నందుకు, మనవి ఇంకా ల్యాగ్ ఉన్నందుకు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా కొంచెం చదువుకోవాలి. అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే మంచిదండి, లేకపోయినా అందరికీ అవకాశం ఉండదు. లేకపోయినా దెర్ ఇస్ సో మచ్ మోర్ టు లెర్న్ ప్రాక్టికల్ గా. అన్ని అయిన తర్వాత చేస్తే క్వాలిటీ ఆఫ్ సినిమా కూడా బాగా వస్తుంది, మళ్ళీ ప్రజలు మూవీస్ చూడడానికి వస్తారు. సో రాలేదు అనడానికి ఒక ప్రైమరీ రీజన్ మన క్వాలిటీ బాగాలేకుండా ఒక రీజన్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.